వెల్కమ్ బ్యాక్ టు ద హరి టెక్టాస్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు మన ఐకానిక్ టవర్ 1-2 దగ్గర వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ రెండింటిని షాపూర్ పలంజీ వారు ఈ రెండు టవర్స్ నిర్మిస్తున్నారండి. ఇక్కడ ఈ మధ్యకాలంలో కూడా బాగా చాలా ఫాస్ట్గా వర్క్స్ ఊపందుకున్నాయి. ఫస్ట్ కొంచెం స్లోగా ఉన్నా కానీ ఈ మధ్యకాలంలో ఇక్కడ చాలా వేగంగా వర్క్స్ డే అండ్ నైట్ జరుగుతున్నాయండి. నేను ఈ వీడియో తీసిన టయానికి కొంచెం నైట్ అవుతుంది, అప్పుడే ఇంకా అయినా కానీ వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పోడియం ఏరియాలో ఈ కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయండి. మొత్తం కొంచెం భారీ ఎత్తున ఈ తారాసు, ఈ బూమ్ ప్రెషర్ మెషిన్తో ఈ కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నారు మొత్తం. ఇక్కడ ఇది కనిపిస్తుంది టవర్ 1 సంబంధించిన ఈ ఈ క్రేన్స్ అండి. ఇవన్నీ కూడా ఫిక్స్డ్ క్రేన్స్. చూడండి, టవర్ క్రేన్స్ అన్నీ కూడా. ఇక్కడ ఈ మధ్యకాలంలో ఇంకో టవర్ క్రేన్ కూడా దీన్ని ఫిక్స్ చేయడానికి మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారండి. ఒక పక్క మూవబుల్ క్రేన్లు, టవర్ క్రేన్లతో ఇక్కడ డే అండ్ నైట్ వర్క్స్ చాలా ఫాస్ట్గా ఊపందుకున్నాయండి. ఇంకో పక్క ఈ రిటర్నింగ్ వాల్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకో పక్క ఆ టవర్ రైట్ సైడ్ మటుకు చాలా వరకు రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ మరియు కాంక్రీట్ వర్క్స్ చాలా హెవీగా జరుగుతున్నాయండి. ఈ టవర్ 1 దగ్గరే ఎక్కువగా ఈ పోడియం ఏరియా ఉంటుంది. ఇది టవర్ 1, టవర్ 2 మధ్యలో ఏదైతే మిడిల్లో ఉండే పోడియం ఏరియా. ఇక్కడ ఆల్రెడీ ఈ సైడ్ మొత్తం ఈ టవర్ 1 దగ్గర ఏదైతే రిటర్నింగ్ వాల్స్ ఉందో అవి మొత్తం చాలా వరకు కంప్లీట్ అయిపోయాయండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ డయాగ్రిడ్ కాలమ్స్ వాటి మీద నోట్స్ కూడా ఫిక్స్ చేసి వాటి మీద కూడా మళ్ళీ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిట్ చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ వన్ సైడు ఈ బీమ్స్కి ఏదైతే టవర్కి బీమ్స్ అటాచ్ చేసి దాని మీద షట్టర్ వింగ్ వర్క్స్ అవి జరుపుతున్నారు. ఈ కనిపించేదంతా కూడా ఈ రిటర్నింగ్ వాల్ అండి. ఈ రిటర్నింగ్ వాల్ వర్క్స్ ఇటు సైడ్ చేస్తున్నారు. ఈ టవర్ 1-2 మధ్యలో కొంచెం ఈ రిటర్నింగ్ వాల్ వర్క్ ఉందండి, అది కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇంకో ప్రక్క ఈ టవర్ 1 పైన ఏదైతే ఆటో క్లైంబింగ్ టెక్నాలజీతో టవర్ హైట్ని కాంక్రీట్ వర్క్స్ చేసి పెంచుతున్నారండి. అక్కడ వర్క్స్ పైన కూడా జరుగుతున్నాయి భారీ ఎత్తున. ఇదంతా పోడియం ఏరియా ఆల్రెడీ చాలా వరకు ఈ కాంక్రీట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కాంక్రీట్ వర్క్స్ జరుగుతుంది ఆల్రెడీ. ఒక పక్క ఈ టవర్ 1 చుట్టూ కూడా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిట్ చేస్తున్నారు. దానికి నోట్స్ కూడా అటాచ్ చేశారు ఆల్రెడీ. వాటి మీద కూడా వర్క్స్ జరుగుతున్నాయండి. చూడండి, మీరు పైన టవర్ పైన వర్కర్స్ ఈ కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నారు. అక్కడ పైన ఫిక్సింగ్ వర్క్స్ అన్నీ చేస్తున్నారు. ఈ టవర్ మధ్యలో ఇక్కడ చూడండి, మొత్తం ఆటో క్లైంబింగ్ సిస్టమ్ని వాళ్ళు అటాచ్ చేస్తున్నారు. చూడండి, డయాగ్రిడ్ కాలమ్స్ మీద నోట్స్ ఆల్రెడీ ఇటు సైడ్ ఫిక్స్ అయిపోయినాయి. ఈ టవర్ బ్యాక్ సైడ్, రైట్ సైడ్ మొత్తం ఏదైతే రిటర్నింగ్ వాళ్ళతో అది కంప్లీట్ అయిందండి చాలా వరకు, హైట్ వరకు. ఈ కొంచెం ఫ్రంట్ సైడ్ మట్టుకు ఈ రిటర్నింగ్ వాళ్ళు వర్క్స్ జరుగుతున్నాయి ఇప్పుడే. ఈ టవర్ 1-2 కూడా సమాంతరంగా 2 టవర్స్ కూడా వర్క్స్ చాలా చాలా ఫాస్ట్గా ఉందండి. అంతా కూడా ఈ కాంక్రీట్ వర్క్స్. ఇటు సైడ్ అయితే బాగా రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇది ఈ టవర్ 1 రైట్ సైడ్ అండి. రైట్ సైడు ఈ లోపల పోడియం ఏరియా హెవీగా ఉంటుంది. అక్కడ చూడండి, రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ హెవీగా చేస్తున్నారు. అక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ అవ్వగానే ఇక్కడ కాంక్రీట్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ దానికి పై భాగాన్ని కూడా ఆల్రెడీ రీఎన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ వర్క్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయండి. చూడండి, ఇదంతా మీరు చూస్తే ఈ జరిగిన వర్క్స్లన్నీ కనిపిస్తున్నాయో. చూడండి, ఒక పక్క ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేస్తూ ఆల్రెడీ లైటింగ్ వెలుతురులో ఈ వర్క్స్, కాంక్రీట్ వర్క్స్ కూడా అక్కడ జరుపుతున్నారు. చూడండి, ఇదంతా కూడా రీఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు కొందరు వర్కర్స్. ఇక్కడ భారీ ఎత్తున కాంక్రీట్ వర్క్స్ టవర్ 1 దగ్గర మాత్రమే ఈ రీఎన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయండి. మిగతా టవర్ల దగ్గర చాలా వరకు ఈ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇక చూసేదంతా మీరు కనిపిస్తుందంతా కూడా ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణం కోసం ఈ టవర్ 1 ఫ్రంట్ సైడు చూడండి, ఇదంతా కూడా భారీ ఎత్తున దీనికి రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేశారు. ఆల్రెడీ వర్క్స్ కూడా కొంచెం చేస్తున్నారు ఇంకా కూడా.
ఈ హైట్లో ఏదైతే ఈ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేసి ఈ కాంక్రీట్ వేసి ఈ రిటర్నింగ్ వాళ్ళు నిర్మిస్తారో అప్పుడు రేపు వర్షం వచ్చినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగా సేఫ్టీగా ఈ జాగ్రత్తలు తీసుకుంటారండి. చూడండి, ఇదంతా ఇందులో భాగంగానే ఈ వర్కర్స్ అందరూ కూడా రీఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు రిటర్నింగ్ వాళ్ళ కోసం. చూడండి, ఇదంతా కూడా ఎలా చేస్తున్నారు. చాలా హెవీ మందంతో కూడా ఈ రిటర్నింగ్ వాళ్ళు వర్క్ చేస్తున్నారండి ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా. ఇదంతా కూడా టవర్ 1 బ్యాక్ ఫ్రంట్ సైడ్ అండి. ఇక్కడ నోడ్ ఒకటి ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నారు. చూడండి, గమనించగలరు మీరు. చూడండి, ఇక్కడ నోడ్ వర్క్స్ ఫిక్సింగ్ వర్క్స్ జరుగుతుంది. ఈ టవర్ బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఈ డయాగ్రిడ్ కాలమ్స్ మీద మొత్తం నోట్స్ అన్ని ఫిక్స్ చేశారండి. ఇక్కడ కొన్ని ఫ్రంట్ సైడ్ మాత్రమే ఇక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో చూడండి, ఇది ఏపీసీఆర్డే మేవా అని చెప్పేసి ఇక్కడ షైన్ బోర్డు ఒకటి ఏర్పాటు చేశారు. ఈ మేవా అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది సాపోజిపాలెంజీ వారు నిర్మిస్తున్నారు. మరి మేవా ఏంటో నాకు ఐడియా లేదు. ఇటు పక్క చూడండి, మొత్తం ఆల్రెడీ ఈ టవర్కి ఈ బీమ్స్ అటాచ్ చేసి వాటిపైన షట్టరింగ్ వర్క్స్ అన్నీ ఆల్రెడీ కంప్లీట్ చేశారు. చూడండి, ఇంకా కాంక్రీట్ వర్కే మెయిల్ ఉందండి. ఇదంతా కూడా డయాగ్రిడ్ కాలమ్స్, వాటి మీద మళ్ళీ డయాగ్రిడ్ నోట్స్ మీద ఇంకా డయాగ్రిడ్ కాలమ్స్ కూడా ఆల్రెడీ అటాచ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక్క ఈ రిటర్నింగ్ వాల్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. చీడ టవర్కి సంబంధించిన వర్క్స్ అన్నీ, సివిల్ వర్క్స్ అన్నీ అంటే వెల్డింగ్లు అలాంటివి కూడా ముమ్మరంగా చేస్తున్నారు వర్క్స్. చూడండి, ఇదంతా కూడా. ఇంకో అటుపక్క ఒక డయాగ్రిడ్ కాలం ఫిట్ చేయడానికి ఆడ కూడా ఏర్పాట్లు చేస్తారండి. ఇక్కడ ఈ టవర్ చుట్టుపక్కల మరియు నెంబర్ 2 టవర్ చుట్టుపక్కల కూడా ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఆల్రెడీ ఫిట్ చేశారు. ఇక్కడ 1, 2 మటుకు నోట్ ఫిక్స్ చేయాల్సి ఉంది ఈ టవర్ దగ్గర. ఇదంతా కూడా పోడియం వర్క్స్ జరుగుతున్నాయండి, కాంక్రీట్ వర్క్స్ అవి కూడా. అంతా కూడా అటు సైడు ఆల్రెడీ ఈ పోడియం వర్క్స్, అక్కడ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్, కాంక్రీట్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై అమరావతి.